ఇద్దరు అన్నదమ్ములు ఏర్పడి ఎవరి బతుకులు వాళ్ళు మంచిగా బతుకుతున్నారు. వాళ్ళ పండుగలకి వీళ్ళు, వీళ్ళ పండుగలకు వాళ్ళు పోయేస్తున్నారు. మున్పటి లెక్కనే ప్రేమలు సుట్టరికాలు అన్నీ నడుస్తున్నాయి. ఈడికి అంత మంచిగానే ఉన్నది. కానీ నడుమిట్లా ఓ పెద్ద మనిషి కొత్త ముచ్చట ముంగటేసుకున్నాడు. మీరు ఏర్పడ్డప్పుడు తెల్ల కాగితం మీద కాకుండా రూల్ కమ్మ మీద రాసిండ్రు. మళ్ళీ ఒక కామ లేదు, ఒక సుక్క లేదు. రాసిన వాళ్ళకు భాష మీద పట్టు లేనట్టుంది. మంచి మంచి సాత్రలు చెప్పుకుంటూ రాసేది ఉండే. ఇడిపోయేటప్పుడు మీరు చుట్టాలని విలువలేదు, దోస్తులకు చెప్పలేదు అని గులిగితే ఎట్లుంటుంది? ఏ ఊక ఆళ్ళు మంచిగానే ఉన్నారు, నడిమిట్లా నీకేందయ్యా అని అనబుద్ధి అవుతుందా లేదా? మరి సార్ కూడా అట్లేం చేస్తుండు. మేధావులు మనసొంటోళ్ళకి అస్సలు అర్థం గారు. ఎవరినో ఎందుకు ఉండవల్ల అరుణ్ కుమార్ సార్ని తీసుకోరాదుర్రి. తెలంగాణ ఏరు పడితే భూమి కింద మీద అయిపోతున్నట్టు మాట్లాడిన ఈ ఆంధ్ర ఆనిముత్యం ఇప్పుడేమంటున్నాడో ఈనుండ్రి. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆయన కాల్లో ముందు కూర్చుంటే నా పంటితో తెస్తానని, ఇది మాకు ఆంధ్ర ఏరియాలో ఇది చాలా పెద్ద ఎగ్జాజరేషన్. ఇటువంటి మాట ఉండదు, ఎంత ఎక్స్ప్రెషన్ ఉండదు అనగానే సిటీలో ఎలక్షన్ కూడా నెగ్గేసాడు ఆయన. అవు సార్, మరి ఇంకేమన్నా డౌట్లున్నాయా? అంత ఓకేనా? ఇవాళ ఏర్పడిపోయిన తెలంగాణలో అందరూ ఒకటే అంటున్నాడు, బాగానే ఉంది అనుకున్నారు, అంతా సెట్ అయిపోయింది. మొత్తం సెట్ అయినాక మళ్ళా చరిత్ర దవ్వుడు ఎందుకు సారు? తొండి వేసి పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ముద్రేపించుకుంటారని విభజన కథ పేరుతోని ఒక కొత్త కథల పుస్తకం రాసిండు. అయాల ఏం జరిగిందో చెప్పుకుంటా సెంటర్ సర్కార్ తప్పు చేసిందని అచ్చరాలు దిద్దిండు. అంటేంది? తెలంగాణ ఇచ్చుడు కరెక్ట్ కాదన్నట్టే కదా. అందరం నిమ్మలంగానే ఉన్నామంటాడు, అట్లెట్లు ఇడగొడతారని లొల్లి పెడతాడు. ఏంది సార్ ఇది? మీరు మేధావులు, నిప్పుంటే నీళ్లు పోయాల గాని ఉప్పేస్తా అంటే ఎట్లా?